హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జానస్ వరల్డ్. నిన్నటి వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. అలాగే కొన్ని డౌట్స్ కూడా అడిగారనమాట. దానికి సంబంధించింది నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను డీటెయిల్డ్గా అయితే నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే అప్లోడ్ అయితే చేస్తానన్నమాట. ఇంకా ఇక్కడ మార్నింగే లేచాము. ఇంకా అట్లకి నానబెట్టేసాను అనమాట. దోశ బ్యాటర్కి నానబెట్టాను. రైస్ ఉంది రాత్రిది, అది వేసుకొని కొంచెం పెరిగేసుకొని తినేస్తానమాట. ఇంకా తోమేసిన అంట్లు అవన్నీ ఉన్నాయి. ఇంకా అలాగే షింక్లో తోమాల్సినవి అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ కూడా నేను క్లీన్ చేసుకొని ఇంకా వర్క్స్ అనేవి స్టార్ట్ చేయాలి. అలాగే ఇంకా కొన్ని టమాటాలు అయితే ఉన్నాయన్నమాట. కొంచెం టమాటా పప్పు చేసుకుందాము అనిపించింది అనమాట. ఎందుకంటే చాలా రోజులు అయ్యింది మేము పప్పు తిని, కాబట్టి ఇంకా పప్పు చేసేద్దాము అనేసి అనుకున్నాను. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వ్లాగ్ అయితే ఇట్లాగైతే స్టార్ట్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా చాలామంది అయితే మీ పెయిన్ ఎలా ఉంది, మీకు పెయిన్స్ తగ్గాయా లేదా అని చెప్పేసి చాలామంది అయితే అడిగారు. చాలా వరకు రికవర్ అయ్యాను, కానీ మళ్ళీ కొంచెం తిండి అనేది స్టార్ట్ చేశాను కదా, రైస్ కానీ ఏదైనా కానీ మామూలుగా తినడం అయితే మొదలుపెట్టాను కదా, అందుకని లైట్గా పెయిన్స్ అయితే వస్తున్నాయి. ఇంకా అది తప్పదు, ఇంకా అలాగే వస్తూ ఉంటాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పప్పు ఒక పొయ్యి మీద అలాగే రైస్ కూడా పెట్టేశానమాట. అంట్లో అవన్నీ కూడా తోముకుంటానికి వాటర్ అనేది అయిపోయాయి. అందుకని చెప్పేసి ఇంకా మామూలుగా షింక్లో అంట్లు అలాగే ఉన్నాయి. ఇంకా పప్పు అన్నం కూడా ఒక పొయ్యి మీద అది, ఒక పొయ్యి మీద ఇది అనేది పెట్టేసుకున్నాను. ఆల్రెడీ విజిల్స్ కొట్టించేసాను అనమాట. ఇక్కడ మెదుపుకుంటున్నాను. అంటే ఫ్లేమ్ మీద పెట్టి ఎట్లా మెదిపితే ఏంటంటే చాలా మెత్తగా అయ్యిద్ది. అందుకని చెప్పేసి ఇట్లాగైతే చేస్తున్నాను అనమాట. ఇంకా అది ఉడుకుతూ ఉండిద్ది. ఇంకా నా పని నేను చేసుకోవచ్చు అనేసి ఇంకా కొంచెం అయితే కారం వేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను, జస్ట్ అది కలర్ కోసం అనమాట. కొంచెం రెడ్ కలర్లా కనిపిస్తే పప్పు అనేది మనకి చూడ్డానికి కూడా చాలా బాగుండిద్ది కదా, అందుకని చెప్పేసి కొంచెం అంత కారం అయితే వేసాను. ఆల్రెడీ పచ్చిమిర్చి అవన్నీ వేసాను కాబట్టి అసలు కారంతో పనే లేదు. లైట్గా వేసాను అన్నట్టుగా వేసాను అనమాట. కొంచెం పసుపు, ఉప్పు, కారం అవన్నీ కూడా యాడ్ చేశాను. ఇంకా నా పప్పు అయితే ఇంకొండి ఇంకా ఎంత బాగుందో. ఇంకా లాస్ట్లో పోపు అనేది వేసుకోవాలి. కొంచెం గట్టిగా అయితే నేను పోపు అయితే వేసేసుకుంటాను. అన్నం కూడా పొంగిందనమాట. ఇంకా అన్నం కూర అన్నీ అయిపోయాయి. ఇంకా వేడివేడిగా పప్పు, బ్రౌన్ రైస్, అలాగే గొట్టాలు, అలాగే అప్పడాలు కూడా వేయించాను. ఇంకా అప్పడాలతో పాటు ఆవకాయ మొన్న మా అన్నయ్య ఇచ్చారు కదా, ఇంకా ఆవకాయ కూడా వేసుకొని పప్పు ఆవకాయ సూపర్ కాంబినేషన్ కదా, అందుకని చెప్పేసి ఆవకాయ పప్పు కూడా తిందామనేసి ఫస్ట్ పప్పు అన్నం తినేసి తర్వాత ఆవకాయ కూడా వేసుకొని తిన్నాము. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే కొంచెం పెరుగు అయితే ఉంది, లాస్ట్లో పెరుగు అయితే తిన్నాము. ఆ క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి అనమాట. ఇంకా నేను మా హస్బెండ్ ఉంటే మ్యాక్సిమం ఇలాగే ఉంటామన్నమాట. మేము వేసే యాశాలు కానీ చక్కగా ఏదో ఒక సినిమా కానీ ఏదో ఒకటి టీవీలో పెట్టేసుకొని ఇద్దరం మాటలు చెప్పుకుంటూ అయితే తింటాము. లేదంటే కనుక నేనే నోట్లో పెడతానమాట. పప్పు, పచ్చడి ఇట్లాంటివి అయితే కనుక నేనే కలిపి నోట్లో అయితే పెడతాను మ్యాక్సిమమ్. అలాగే క్యారెట్ కర్రీ కానీ, బీట్రూట్ కర్రీ కానీ మా హస్బెండ్కి కొన్ని తినటానికి బద్ధకం అనమాట. ఇంకా పప్పు అదంటే ఆవకాయ అంటే నేనే కలిపి పెట్టాలి. ఇంకా ఇక్కడే ఇంకా దేవకీ నందన వాసుదేవ మూవీ అయితే వచ్చింది కదా, ఇంకా ఆ సినిమా అయితే చూస్తున్నాము. ఇంకా చూస్తా మా హస్బెండ్ అక్కడ పెడుతుంటే ఇంకా నేను మా హస్బెండ్కి నోట్లో అయితే పెడుతున్నాను. మా ఆయన సినిమా అయితే పెడుతున్నారనమాట. ఇంకా మేమిద్దరం మాటలు చెప్పుకుంటూ అయితే మా లంచ్ అనేది ఫినిష్ చేస్తున్నాము. మీ ఇంట్లో కూడా ఇట్లాగా మీ హస్బెండ్ మీరొక్కరే ఉంటే కనుక కిడ్లాగా బిహేవ్ చేస్తారా అనేది నాతో అయితే షేర్ చేసుకోండి. ఇంకా మేమిద్దరం ఉన్నామంటే నిమిషానికి ఒకసారి కొట్టుకుంటూ ఉంటాము, అరుచుకుంటూ ఉంటాము, లేకపోతే నవ్వుకుంటూ ఉంటాము, మూవీస్ చూస్తాము, ఇట్లా ఎన్నో చేస్తామన్నమాట. ఇంకా మా టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలా అనేసి చూస్తాము. ఎందుకంటే మేమిద్దరమే ఉంటాము, ఒకరికొకరు తోడు. ఆయన బయటికి వెళ్ళిపోతే నేను ఒక్కదాన్నే ఉంటానని ఇంకా ఉన్నప్పుడు మా హస్బెండ్ మ్యాక్సిమం టైం నాతోనే స్పెండ్ చేయడానికి ట్రై చేస్తారు. నాకు ఎన్నో వర్క్స్లో హెల్ప్ అయితే చేస్తారు. ఇంకా
మా హస్బెండ్ చూసారా ఇంకా నవ్వుతున్నారు, ఎక్కిరిస్తున్నారు. ఇంకా మేమిద్దరం మాటలు చెప్పుకుంటూ అయితే తింటున్నాం అనమాట. నేను ఒక ముద్ద మా ఆయనకి కొంచెం పెట్టేసి, ఇంకా మా హస్బెండ్కి పెట్టినప్పుడు నా 2-3 ముద్దలు తినంగా నా కడుపు నిండిపోయిద్ది. ఎవరికైనా అంతే కదా, ఫస్ట్ తల్లి చేతితో ఇష్టపడతారు, దాని తర్వాత భార్య చేతి ముద్ద అనేది ఇష్టపడతారు. మేమైతే ఇంతే అనమాట. మ్యాక్సిమం ఇట్లాగే పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను, నోట్లో పెట్టడానికి. ఇంకా నాకు అదొక ఇష్టం అనమాట. ఇంకా నాకు పిల్లలు పుట్టేదాకా మా హస్బెండే నాకు బేబీ లాగా, కాబట్టి నేను మా హస్బెండ్కి పెడతా ఉంటాను. ఇక్కడ చూడండి మా హస్బెండ్ని ముట్టుకాయలు వేస్తూ ఉంటాను. అట్లాగైతే మేము ఆడుకుంటా పాడుకుంటా మా లైఫ్ని లీడ్ చేస్తున్నాము. డబ్బు అనేది ఒకరోజు వచ్చిద్ది, ఒకరోజు పోయిద్ది. ఒకరికొకరు తోడు ఉన్నప్పుడే మన బంధం ఎంత స్ట్రాంగ్ అనేది తెలుస్తుంది. అది నా నమ్మకం అనమాట. ఇంకా మా హస్బెండ్ కూరగాయలు అవన్నీ కూడా తీసుకొచ్చారు, అవన్నీ సపరేట్ చేసి పెట్టాను. ఇంకా ఇవన్నీ సపరేట్ చేసేలోపు మా హస్బెండ్ ఏం చేస్తున్నారని చూస్తే పాపం నా కోసం హెల్ప్ అనేది చేస్తున్నారనమాట. బెడ్షీట్ అవన్నీ మార్చారు, అలాగే ఇక్కడ దుండుగా లేబుల్ అవన్నీ కూడా మారుస్తున్నారు. అదే పిల్లో కవర్స్ కూడా వేస్తున్నారనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించిద్ది. కొన్ని పనులు అయితే నేను అడగకముందే మా హస్బెండ్ అయితే నాకు హెల్ప్ అయితే చేస్తారనమాట. కొన్ని అలా చేస్తూ ఉంటే మనకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. మా హస్బెండ్ ఒక్కొక్కసారి నాకు అలా హెల్ప్ చేస్తూ ఉంటే, మ్యాక్సిమం టైమ్స్ చేస్తారు, నన్ను చేయనివ్వరు. కానీ ఒక్కొక్కసారి బతిమాలిచ్చుకుంటారనమాట. అందరిళ్ళల్లో ఉండేదే, కానీ ఈరోజు ఏంటో తెలియదు, ఇంకా ఆఫ్టర్నూన్ నుండి ఇంట్లోనే ఉన్నారు, పని ఫాస్ట్గా అయిపోయిందంట. అందుకని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చారు. వచ్చిన కాడ నుండి ఇట్లాగైతే నాకు ఏదో ఒక పనిలో హెల్ప్ అనేది చేస్తూ ఉన్నారనమాట. నేను ఇక్కడ పప్పు అనేది నానబెట్టానని చెప్పాను కదా, ఇంకా అందుకని చెప్పి మిక్సీ అనేది వేసేస్తున్నాను. ఇది ఈవినింగ్ అనమాట. అప్పుడు దాకా వాటర్ రాలేదు, ఇంకా వాటర్ వచ్చిన తర్వాత నా పనులు అనేవి స్టార్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా దోసపిండి ఎన్ని రుబ్బేస్తే మాకు టిఫిన్కి అనేది ఇబ్బంది ఉండదు. మార్నింగ్ లెగంగానే ఏం తినాలి, ఏం తాగాలి, అసలు ఏం వండుకోవాలి అన్న ఇబ్బంది అయితే ఉండదు. అందుకని చెప్పి దోసకైతే పోస్తున్నాను అనమాట. ఇంకా మా ఆయన ఫోన్ వస్తుంటే వెనకాల చూసారా హీరోలాగా ఫోన్ నొక్కుంటా కూర్చున్నారు. ఇంకా దాని తర్వాత నా కోసం వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే సర్దడానికి మొత్తం కవర్స్లో అట్లా పెట్టేసి వెళ్ళారనమాట. బయట కొంచెం కాల్ అనేది వస్తే ఇంకా బయటకు అనేది వెళ్ళారు. ఇంకా చూసారా ఎంత క్యూట్గా కూర్చొని ఇంకా వెజిటేబుల్స్ మొత్తం కూడా నాకు సర్ది పెడుతున్నారు. అంతే కదా, మనకి చిన్న పనులు మనకి చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తాయి. నాకు కూడా ఇంకా ఇక్కడ నుంచొని ఇంకా నేను మా హస్బెండ్తో మాట్లాడుతా నేనైతే నా వర్క్స్ అనేవి చేసుకుంటా ఉన్నాను. నాకు ఈ అంట్లు తోమాలంటే ఈ మధ్య చిరాకు వచ్చేస్తుంది. కరెక్ట్గా అంట్లో ఎన్ని తోముదామని స్టార్ట్ చేసినా కొంతసేపటికి వాటర్ అనేది అయిపోతున్నాయి. ఇంకా ఎంత చిరాకు వస్తుందంటే అంత చిరాకు వస్తుంది. ఇంకా మొత్తం ఎక్కువ అంట్లు ఉన్నాయని చెప్పేసి మా ఆయన్ని ఇంకా టబ్బే లోనకి పెట్టేసేయి, నేను ఇక్కడే పెట్టేసుకుంటాను అంట్లు అని చెప్పేసి అన్నానని చెప్పి టబ్బా ఎన్ని తీసుకొచ్చి లోన్ అయితే పెట్టారనమాట నా కోసం. ఇంకా మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళిపోయారు. ఇంకా ఇవన్నీ పెట్టేసి మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళిపోయారనమాట. ఇంకా అంట్లో ఎన్ని కూడా నేను ఒకదాన్ని కూర్చొని ఇంకా టీవీ ఆన్ చేసుకొని అక్కడ ఏదో పాటలు మోగుతూ ఉంటే నేను ఇక్కడ వర్క్ అనేది ఫినిష్ చేసేసుకుంటున్నాను. ఈ పని అయిపోతే కనుక నైట్కి కొంచెం అన్నం అనేది ప్రిపేర్ చేసుకుంటే ఆల్రెడీ పప్పు అవన్నీ ఉన్నాయి కదా, పప్పు అప్పడాలు గొట్టాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా నాకు అయితే నైట్ డిన్నర్కి కూడా హడావిడి ఉండదు. ఇంకా నైట్కి తినేసి ఆ అంట్లు కూడా తోమేసుకుంటే మార్నింగ్ కొంచెం దోశ ప్రిపరేషన్ అవన్నీ హడావిడి ఉండిద్ది కాబట్టి పొద్దున్నే ఈ అంట్లు పని అవన్నీ ఉండదన్నమాట. డైరెక్ట్గా నేను కిచెన్లోకి వచ్చేసి పనులు అనేవి నేను చేసుకోవచ్చు చకచక. ఇంకా అంట్లన్నీ కూడా ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం కూడా క్లీన్ అయితే చేసుకుంటున్నాను. కుక్కర్ అవన్నీ కూడా నిన్న నేను పలావ్ అనేది చేసుకున్నాం అనమాట. ఇంకా కుక్కర్ అవన్నీ కూడా నానాలని చెప్పేసి ఇంకా దాంట్లోనే పెట్టేశాను. ఇంకా అంట్లన్నీ అయిపోయిన తర్వాత షింకు కూడా కొంచెం తోమేసి చేత్తోనే ఇంకా మొత్తం కడిగేసుకుంటున్నాను. వైపర్తో మొత్తం లాగేసుకొని నేను ఇట్లాగైతే నీట్గా పెట్టుకోవాలడానికి ట్రై చేస్తాను. లేకపోతే బొద్దింకలు కానీ దోమలు కానీ ముసురులు కానీ ఎక్కువ వచ్చేస్తాయి అనమాట. అందులో మాకు కింద కన్స్ట్రక్షన్ వర్క్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మాకు అనేది
ముసుర్లు అవన్నీ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా అంట్లన్నీ కూడా ఇంకా బయట అనేది పెట్టేశాను. ఇంకా బయట గార్డెన్ లాగా ఉంది చూసారా, ఇంకా వామాకు చెట్టు అవన్నీ కూడా కొత్తగా పెట్టాను. మనీ ప్లాంట్ అవి కూడా చక్కగా గ్రో అవుతున్నాయి. తమలపాకు చెట్టు చూసారా ఎంత బాగా గ్రో అవుతుందో. ఇంకా బట్టలు అవి కూడా బయటే ఉన్నాయన్నమాట. అవి 2 రోజులు ఉంటే కానీ ఆరట్లేదు, ఎందుకంటే మాకు ఎండ అనేది తగ్గిపోయింది, రావట్లేదు అనమాట. ఇంకా రేపు మార్నింగ్ అయితే తీయాలి. ఇంకా ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ కొన్ని సర్దేసి వెళ్ళారని చెప్పాను కదా, ఇంకా కవర్లన్నీ కూడా నేను లోన్ అయితే పెట్టేసుకుంటున్నాను. టమాటాలు అవి తక్కువ రేటుకి వచ్చేస్తున్నాయి కదా, అందుకని చెప్పి నేను మొన్న టమాటా నిలవ పచ్చడి అయితే చేశాను. కొంచెం అంటే ఇన్స్టెంట్ పచ్చడిలాగా చేశాను అనమాట. చాలా బాగా కుదిరింది. నేను చూపిస్తాను రేపటి బ్లాగ్లో. నేను ఒక 30 kg టమాటాలతో అయితే చేశాను. చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా. ఇంకా అదే ఇంకా ఊరిందనమాట. అది కూడా చక్కగా టేస్ట్ అయితే బాగా కుదిరింది. నేను కూడా ఫస్ట్ టైం చేశాను, చాలా టేస్టీగా అయితే వచ్చింది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంకా బీరకాయలు, బెండకాయలు, క్యారెట్, బీట్రూట్ జ్యూస్ అయితే డైలీ తాగుతున్నాము కంపల్సరీ. మాకు మార్నింగ్ అది లేకపోతే ఏదో వెళ్తులా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి క్యారెట్, బీట్రూట్, అల్లం వేసి చేసుకుంటున్నాము. ఒక్కొక్కసారి క్యారెట్, బీట్రూట్ అలాగే దాంతోపాటు కుకుంబర్ కూడా వేసుకొని చేస్తున్నాం అనమాట. చాలా టేస్టీగా అయితే వస్తుంది. ఇంకా ఈరోజు చాలా కాలం తర్వాత ములక్కాయలు అయితే తీసుకొచ్చారు. ఇంకా అది కూడా రేపు పాలు పోసి కానీ టమాటా వేసి కానీ కర్రీ అయితే చేయాలి. మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట మునక్కాయ కర్రీ. కొంతమందికి కొన్ని ఫేవరెట్స్ ఉంటాయి కదా, స్వీట్స్లో కానీ, కర్రీస్లో కానీ, హాట్స్లో కానీ అట్లాగా. మా హస్బెండ్కి అయితే కర్రీస్లో ఫస్ట్ వంకాయ, తర్వాత బంగాళదుంప, తర్వాత మునక్కాయ అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను అలవాటు చేసినాయి. ఇంతవరకు చాలా తక్కువ. ఇంతవరకు ఎక్కువ తినేది ఏంటంటే బంగాళదుంప ఉంటే 3 పూట్ల కూడా తినేసేవాడంట. ఇంకా నేను పరిచయం అయిన తర్వాత నేను వంటలు మొదలుపెట్టి నేను మా హస్బెండ్కి చేసి పెట్టడం స్టార్టింగ్ నుండి అలవాటు కాబట్టి గుత్తి వంకాయ కర్రీ, వంకాయల్లో రకాలు చేస్తాను. ఆ రకాలన్నీ కూడా బాగా ఇష్టంగా తింటారు. వంకాయ అంటే కూడా ఈ మధ్య బాగా ఇష్టంగా తింటున్నారనమాట వంకాయ. వారానికి 2 సార్లు ఖచ్చితంగా మాకు వంకాయ అనేది ఉండాల్సిందే. తర్వాత బంగాళదుంప నేను 5-6 వెరైటీస్ పైనే చేస్తాను. వంకాయ వచ్చేసి మీకు ఏమన్నా రెసిపీస్ కావాలి, నా స్పెషల్ వెరైటీస్ ఏమన్నా కావాలి, మీరు కనుక్కోవాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఇది అసలు నా ఈవినింగ్ రొటీన్ అండ్ మార్నింగ్ రొటీన్. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను ఇలాగే వర్క్ చేసుకుంటానే ఉంటాను. అసలు కూర్చునే ఖాళీ కూడా ఉండదన్నమాట. ఏదో ఒకటి చేసుకుంటానే ఉంటాను, అయినా వర్క్ ఉంటానే ఉంటుంది. ఇది ఈరోజు నా డే ఇన్ మై లైఫ్ మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోబాకండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుస్తాను. బాయ్.